చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ, అభిమానం పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో జనసేనలో అసలు ఏం జరుగుతుంది, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కొంతమంది వ్యవహార శైలి ఎందుకు ఇలా మారుతుంది అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ మధ్య ఒక నాయకుడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని కొద్దిగా చిన్నతనంగా మాట్లాడారు అని చెప్పి అది పెద్ద ఇష్యూ అయింది. దానికి బ్రేక్ వేశారు జనసేనని పవన్ కళ్యాణ్. అది దాదాపుగా ఎలక్షన్స్ ముందు జరిగింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే దాదాపుగా. అయితే ఇప్పుడు తాజాగా రాయలసీమలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నారు జనసేన పార్టీలో ఎప్పటి నుంచో. పవన్ కళ్యాణ్కు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయనంటే. కిరణ్ రాయల్ తిరుపతికి సంబంధించి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతంలో జనసేన క్యాడర్ బలోపేతం కావడానికి ఒక రకంగా చెప్పాలంటే క్రియాశీలకంగా వ్యవహరించారు కిరణ్ రాయల్ అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే గత కొద్ది రోజుల నుంచి కిరణ్ రాయల్పై ఏ రకమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి కొన్ని ఆడియోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు దీనిపై ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరగటమే కాదు, దానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎటువంటివి తీసుకుంటారు, ఎలా మూవ్ అవుతారు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. వాస్తవానికి జనసేన పార్టీలో ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఏ నాయకుడిపై రాలేదు. బహుశా కిరణ్ రాయలే ఫస్ట్ వ్యక్తి అనుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే లక్ష్మి, ఆమె కిరణ్ రాయల్పై చేసినటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ మనకు తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా దీనిపై స్పందించడం, నాయకులకు ఒక దిశానిర్దేశం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లైన్ దాటితే, హద్దు మీరినా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా, తేడా వస్తే తాట తీస్తా. ఇప్పుడు ఇదే పార్టీ వర్గాల్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా డిస్కషన్ అనేది నడుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీన్ని మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కూటమిలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు జనసేనని పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఒక మంచి నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కిరణ్ రాయల్పై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రియాక్ట్ అయినటువంటి తీరు రాజకీయ వర్గాల్లో భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. సాధారణంగా పార్టీలో క్రమశిక్షణ ఎవరైనా తప్పితే చాలా సీరియస్గా తీసుకుంటారు పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ప్రజలకు మనం సేవ చేయాలి, ప్రజలే మన దేవుళ్ళు, ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, ఆయన తీసుకునే నినాదం కానీ, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ రాజకీయ కోణం ఉందా అంటే ఉంది, 100% రాజకీయ కోణం ఉంది. ఎందుకంటే కిరణ్ రాయల్ని టార్గెట్గా చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు
ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేశారు అనేది వచ్చింది. అయితే ఆ లక్ష్మి అలాగే కిరణ్ రాయల్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ ఏంటనేది మనం చెప్పలేం. కానీ కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు రావటం అనేది కలకలం కలిగించాయి. పార్టీలో కూడా ఒక రకంగా ఒక్కసారిగా వైబ్రేషన్స్ ఏంటి ఇలా అని. దీనిపై ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు. జారీ చేయటమే కాదు, ఒక లేఖ రూపంలో నాయకులకు కార్యకర్తలందరూ కూడా విడుదల చేశారు. ఆయన పవన్ కళ్యాణ్కు రాజకీయ సలహాదారుగా అలాగే పార్టీలో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి హరిప్రసాద్ ఆయన పేరు మీదుగా ఒక లేఖ వచ్చింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ లేఖ 9వ తారీఖున రిలీజ్ చేశారు. శ్రీ కిరణ్ రాయల్, ఇన్ఛార్జ్ తిరుపతి నియోజకవర్గం. దీంట్లో చాలా కీలకమైనటువంటి పాయింట్లని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా మీ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపవలసిందిగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండవలసిందిగా నిర్ణయించడమైనది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పార్టీ అధ్యక్షుల వారు స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి. ఇక్కడ ఈ లేఖలోని అంశాలను మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎన్నో పార్టీలు చూసాం, పార్టీలో నాయకులను చూసాం. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఇటువంటి ఆరోపణలు కోకొల్లలు. వాస్తవంగా చెప్పాలంటే మహిళలతో కాంటాక్ట్ పెట్టుకోవటం, దానికి సంబంధించి వీడియోలు ఆడియోలు బయటికి రావటం, ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది నాయకుల గురించి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏ రోజు కూడా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయలేదు. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కూడా ఆదేశాలు కానీ దిశానిర్దేశం కానీ ఏమీ చేయలే. కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ లేఖపై చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా డిస్కషన్ నడుస్తుంది. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, ధోరణి కానీ, వ్యవహార శైలి కానీ చాలా బాగుంది. కిరణ్ రాయల్ తప్పు చేశారా, తప్పు చేయలేదా అనేది మనం పక్కన పెడదాం కాసేపు. వస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, విమర్శలు ఉన్నాయో, అభియోగాలు ఉన్నాయో అవి చట్టం చూసుకుంటుంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. కాబట్టి ప్రజా ప్రయోజనాల అంశాలకు సంబంధించి ఫోకస్ పెట్టండి అని చెబుతూనే పార్టీ మళ్ళీ మీకు ఆదేశించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటే తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ, ఒక పిల్లర్. అటువంటి దానిలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాగుంది. ఇప్పటివరకు మేము ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడును, నైతిక విలువలు కలిగినటువంటి నాయకుడిని మేము చూడలేదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కిరణ్ రాయల్ ఆయన పార్టీని అంటిపెట్టుకొని పార్టీ బలోపేతం కోసం రాయలసీమలో క్యాడర్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎప్పుడో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నాయకులు కొంతమంది, ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆయన బహిరంగంగానే విమర్శించారు. కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మి ఒక చీటర్, ఆమె చీటీల పేరుతో
ఆన్లైన్ మోసాలు చాలా చేసింది, నేను బాధితుల పక్షానుండి న్యాయం చేసిన వాడిని అని చెప్పి ఆయన వెర్షన్ ఆయన చెప్తున్నారు, ఈమె వెర్షన్ ఈమె చెప్తుంది. అది ఈలోపు మళ్ళీ కొన్ని వీడియోలు రావటం, ఎక్కడో ఏకాంతంగా ఉన్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చి దానిపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగటం, అది దాని గురించి మనం కామెంట్ చేయలేం. మేము దాని గురించి కూడా చెప్పదలుచుకోలే. ఎందుకనంటే వ్యక్తిగతమైనటువంటి విషయం, అక్కడ ఏం జరిగింది, అది ఏ పరిస్థితుల్లో వారు మాట్లాడుకున్నారు అనేది అది అప్రస్తుతం. కానీ పార్టీ లైన్ని దాటినటువంటి కిరణ్ రాయల్, అది మంచి పద్ధతి కాదు. మాట్లాడినటువంటి తీరు, ముఖ్యంగా ఫోన్లో ఆమెను బెదిరించినటువంటి ఆడియో కూడా బయటికి రావటం, ఆ తర్వాత ఈ లెటర్ రావటం కూడా కీలకంగా మారింది. ఎందుకంటే పార్టీలో ఎవరైనా ఒకటే, పార్టీ లైన్ దాటితే ఇలాగే ఉంటుంది అని. అట్ ద సేమ్ టైం వెంటనే ముఖ్యమైనటువంటి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా చెప్పారట, ఎక్కడా కూడా ఇటువంటి వినిపించడానికి లేదు అని. మొత్తానికైతే ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, నిర్ణయం తీసుకున్నారో పవన్ కళ్యాణ్, దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లోనే కదా, పార్టీలో కూడా, ఒక జనసేనలోనే కాదు, అన్ని పార్టీల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణే ఎవరైనా ఏ శాఖకు సంబంధించి అధికారులు కానీ మంత్రులు కానీ పని చేయకపోతే తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడుతున్నారు, మనం చూస్తున్నాం. సాక్షాత్తు హోమ్ మినిస్టర్పై, ఆ డిపార్ట్మెంట్పై చేసినటువంటి వ్యాఖ్యలే దాని ప్రత్యక్ష ఉదాహరణ. సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి ఆయన వెళ్ళిన విధానం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో మొత్తానికైతే ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే ఎవరైనా సరే తప్పు చేస్తే యాక్సెప్ట్ చేసే ఆలోచనలో లేరు. ఎందుకనంటే ఎవరైనా ఒకటే అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఒక రకంగా ఉంటాయి, కానీ జనసేనలో మాత్రం చాలా డిసిప్లినరీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఒకటే వినిపిస్తుంది, కిరణ్ రాయల్ని పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఒక కమిటీకి ఆదేశించారు, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం విచారణ చేస్తుంది, కాన్ఫ్లిక్ట్ కమిటీ అంటారు దాన్ని. వారిచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు ఉంటాయి. ఆ లేఖలో కూడా ఆయన క్లియర్గా పొందుపరిచినటువంటి అంశం. సో మొత్తాన్ని చూడాలి. రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ కిరణ్ రాయల్ వ్యవహారం. ఎందుకంటే పార్టీకి ఎక్కడా కూడా మచ్చ తెచ్చే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు, వ్యవహరించకూడదు, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అని చెప్పి లాస్ట్ లైన్లో అదే మెన్షన్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పార్టీ అధ్యక్షుల వారు స్పష్టం చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. అంటే పార్టీలో ఉన్నటువంటి వారు నోటిని అదుపులో పెట్టుకోవాలి, అలాగే వారి బాడీని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఎక్స్ట్రాలు చేస్తే తాట తీయటం ఖాయం అనేది మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. మొత్తానికైతే చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కిరణ్ రాయల్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరుపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1